ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అంటే తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా అన్నారు తీన్మార్ మల్లన్న. బీసీ ఉద్యమంతో కవితకు సంబంధం లేదని స్పష్టం చేశారాయన. కంచం మంచం అనేది తెలంగాణలో ఊతపదమని ఆయన అన్నారు. దాడి చేసి మళ్లీ తనపైనే ఫిర్యాదు చేశారని మండిపడ్డారు మల్లన్న. దాడులకు భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీల రాజకీయ పార్టీ రాబోతుంది అని ప్రకటించిన కరెక్ట్గా 2 గంటల్లో మా పైన దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ హత్యలకు కల్వకుంట్ల కవిత గారు బాధ్యత వహించాలి. ఈ హత్యాకాండకు, ఈ హత్యా ప్రయత్నాలకు ఆమె జాగృతి పేరుతో చేస్తున్నటువంటి అరాచకాలు, దుర్మార్గాలు, బీసీ ప్రజలపైన జరుపుతున్నటువంటి హత్యాయత్నాలు ఏవైతే ఉన్నాయో దీన్ని ఖండిస్తా ఉన్నాం. మీరు ఎన్ని చేసినా బీసీల పార్టీ ఆగదు. ఈ రక్తం, నా ఆఫీస్తో నిండినటువంటి రక్తం సాక్షిగా చెప్తా ఉన్నా, బీసీలము రాజకీయ పార్టీగా వస్తున్నాం. దీన్ని నిలబెడతాం. ఇది బీసీ రాజ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మారుస్తాం. దీన్ని అణచివేయడానికి కుట్ర చేస్తున్నటువంటి వ్యక్తులు ఏదైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా రాజకీయంగా ఎదుర్కొంటాం. మా మీద హత్యాయత్నాలు చేసి, మా మీద కాల్పులు చేసి, మా మీద దాడులు చేసుకుంటూ ఇంకా సిగ్గు లేకుండా డీజీపీని కలవడానికి పోతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ వస్తే ఈమె గులాలు పూసుకుంటుంది. ఈమెకు బీసీలకు ఏం సంబంధం? తెలంగాణ రాష్ట్రంలో మా బీసీలను వాడుకునేటువంటిది. వీళ్ళతో వియ్యం పొత్తు లేదు, వీళ్ళతో కయ్యం పొత్తు లేదు, వీళ్ళతో కంచం పొత్తు లేదు, వీళ్ళతో మంచం పొత్తు లేదు అనేటువంటిది. మంచం పొత్తు అంటే వియ్యం పొందడము, పిల్లనిచ్చి పుచ్చుకోవడం అనేటువంటిది. అంటే నువ్వు ఇంటెన్షనల్గా బీసీ ఉద్యమాన్ని దెబ్బగొట్టాలని ఈ కార్యక్రమాన్ని పెట్టుకుంటున్నావు. ఖచ్చితంగా ఎదుర్కొని చూపిస్తాం ఇదంతా. ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం.